మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 6వ వచనం. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను స్థిరపరచుతిని. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు యెషయా గ్రంథం నుంచి మనందరితో మాట్లాడుతున్నారు. ఏదైతే మనము విసర్జించి వేరుగా వ్యతిరేక భావంలో తిరుగుతున్నా ఉన్నా జీవించిన దేవుడు ఒక మేలైన కార్యాన్ని చేస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. అనేక మంది కూడా జీవిస్తుండగా దేవుడు వేచి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఒక సమయం కొరకు దేవుడు వారిని ఉంచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఎందుకంటే తన ప్రజల్ని నడిపించడానికి, తన ప్రజలకి ఆయనకు శక్తిని వివరించడానికి, ఆయన మాటలు బోధించడానికి, ఆయన వాగ్దానాన్ని చూపించడానికి, నడిపించడానికి, ఆ వెలుగును ప్రకటించడానికి దేవుడు అనేక మందిని స్థిరపరచుకొని నడిపిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కోరేషు రాజు గురించి దేవుడు ఒక మాటను పలికి తన మనసును ప్రేరేపించి దేవుని మందిరము కట్టడానికి అక్కడ ఒక లేఖను రాసి చాటింపు వేయించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక నూతన మార్పు రావడానికి మనల్ని కూడా దేవుడు అద్భుతంగా ప్రేరేపిస్తాడు, అద్భుతంగా మనతో మాట్లాడి అనేక కుటుంబాలలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మరి అనేక కుటుంబాలలో అనేకులలో మార్పు రావడానికి ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఎరగకుండినప్పటికీ దేవుడు మనల్ని స్థిరపరిచి ఉన్నాడు, బలపరిచి ఉన్నాడు. దట్టమైన మేఘ కొట్టి స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి సమయంలో మనము కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా, ఏ ఒక్కరు కూడా పాపపు జీవితంలో పడిపోకుండా పరిశుద్ధమైన జీవితం, నీతి జీవితం, యేసుక్రీస్తు నామంలో జీవించే భాగ్యాన్ని మరి అనేకులకు పరిచయించే విధంగా, అనేకులకు దేవుణ్ణి ఆయన యొక్క మహిమను ప్రకటించే విధంగా మనము ప్రార్థన చేద్దాం కలిసికట్టుగా. అదేవిధంగా మన కుటుంబంలో వస్తున్న బలహీనతలు, శోధనలు, వేదనలు, దుఃఖాలను కూడా దేవాతి దేవుడు తొలగించాలని కూడా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, ప్రభా నీకు స్తుతులు, స్తోత్రం. ప్రభా ఈ దినము తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, మా జీవితంలో తండ్రి మేము ఒకసారి ఆలోచన చేసుకుంటే మేము అనేకమైన తప్పిదములు, అనేకమైన తప్పు మార్గములు నడిచి ఉన్నాం. ఆయనను ప్రభా వేచి ఉండి మమ్మల్ని స్థిరపరిచి నడిపించిన గొప్ప దేవుడవు నీకే స్తుతి, స్తోత్రం ప్రభా. అవును తండ్రి, సహాయం చేసిన ప్రభువా నీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఈనాడు కూడా అనేక మంది నిన్ను ఎరగక ఉన్నారు ప్రభా. వారిని కూడా నువ్వు ఎన్నుకొని స్థిరపరుస్తున్నావని మేము విశ్వాసంతో నమ్ముచున్నాం తండ్రి. ప్రభా అనేక మంది జీవితాలలో ప్రభా తండ్రి నీకు వాక్యము వెలుగునిచ్చింది ప్రభా. అది వారి త్రోవలకు తండ్రి వెలుగుగా నడిపించింది ప్రభా. మేము విశ్వాసంతో నమ్ముచున్నాం తండ్రి. ప్రభా ఈనాడు మరి ప్రభా విరుద్ధముగా ఎవరైనా జీవిస్తున్నాం ప్రభా, తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడిన వారందరినీ కూడా క్షమించమని ప్రభా, వారిని కూడా స్థిరపరచమని తండ్రి. మా కుటుంబాలలో కూడా గొప్ప కార్యము దయచేయమని ప్రభా, బలపరిచి మీరు మహిమ పొందుకోమని మా నాథుడు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్.